ఆ పార్టీ అధినేత లక్ష్యం ఒకటి, పార్టీ నేతలు చేస్తుంది మరొకటి. మహిళల భద్రత తమ ప్రాధాన్యమని ఆయన చెబుతారు. మహిళలతో చెలగాటమాడతారు ఆ పార్టీ నాయకులు. ఆ పార్టీ రాష్ట్రంలో మొదటిసారి అధికార పీఠంపై భాగస్వామి అయింది. మహిళలకు అండగా ఉండాల్సిన బాధ్యత వారిపై ఉంది. కానీ అలాంటి వారే మహిళలను చెరబడుతున్నారు, లైంగికంగా వేధిస్తున్నారు. పార్టీ నాయకులు చేసే తప్పులు అధినేత మెడకు చుట్టుకుంటున్నాయా? పార్టీ పరువును, నాయకుడి నిబద్ధతను రోడ్డుపైకి లాగుతున్నాయా? ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల రాసలీలల వ్యవహారం ఏ పార్టీని ఇరక్కటంలో పెడుతుంది? లెట్స్ వాచ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళకు రక్షణ లేకుండా పోయిందని గత కొన్నాళ్లుగా ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీ ఆరోపణలు సంగతి పక్కన పెడితే కూటమిలోని కొంతమంది ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ తాజాగా ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వీడియో కాల్స్, వాట్సాప్ చాటింగ్తో సహా పలు ఆధారాలను బయటపెట్టారు. ఎమ్మెల్యే తనను బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశారు అంటూ ఆ మహిళ ఆరోపించారు. ఎమ్మెల్యే వల్ల తనకు అబార్షన్ అయిందంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ మహిళ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన్ని అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సైతం ఈ వివాదంపై స్పందించారు. తన వీడియోని మార్ఫింగ్ చేశారని ఆయన చెబుతున్నారు. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ఆ పార్టీ పెద్దలు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. జనసేన నేతలపై ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. గతంలో జనసేన నేత, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నారు. జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్ని లైంగికంగా వేధించారని ఆయనపై ఉన్న ఆరోపణలు. దీంతో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని జనసేన నుంచి సస్పెండ్ కూడా చేశారు. తిరుపతికి చెందిన మరో జనసేన నేత కిరణ్ రాయల్ పైన ఓ మహిళ ఇలాంటి ఆరోపణలే చేసింది. ఇలా జనసేన నేతలు ఒక్కొక్కరుగా మహిళలపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడం జనసేనానికి తలనొప్పిగా మారిందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై జరిగిన దాడులు, అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు. తాము అధికారంలోకి వస్తే మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో మహిళల భద్రత తమ ప్రభుత్వ ప్రాధాన్యమని పదే పదే చెప్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తుంటే ఆ పార్టీ నేతలు మాత్రం మహిళల విషయంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అబాసుపాలవుతున్నారు. అంతేకాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో గతంలో జనసేన నేతలపై ఇలాంటి ఆరోపణలు వస్తే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారా, ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే ప్రశ్నలు డిప్యూటీ సీఎంకి ఎదురవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అవినీతి, పక్షపాత వైఖరికి దూరంగా క్లీన్ ఇమేజ్తో పనిచేస్తున్నారు. అయితే పార్టీ నేతలు చేసే గలీజ్ పనులు చివరకు ఆయన వైపు వేళ్లు చూపేలా చేస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది జనసేన అధినాయకత్వం. మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. టి శివశంకర్, శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి, టిసి వరుణ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అరవ శ్రీధర్ 7 రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని జనసేన ఆదేశించింది. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక ఇవ్వనుంది కమిటీ. అయితే నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
కూటమిలో భాగస్వామి పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు సైతం గతంలో ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలెం ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో సీఎం చంద్రబాబు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నజీర్పై ఓ మహిళ ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అలాగే టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను ఇబ్బంది పెడుతున్నారని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వస్తున్న వరుస వివాదాలు కూటమి నాయకత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.